ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ అంటే చిన్న పెద్ద అన్ని వర్గాల వారు ఎంతో క్యూరియాసిటీతో ఉంటారు. ఈ ఏడాది ఆసియా కప్ లో భారత్ పాక్ మధ్య గొడవ మరింత హాట్ గా మారింది. మొదటి మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విజయాన్ని ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ టెర్రర్ అటాక్లకు భారత్ సైనిక విక్టిమ్స్ కి అంకితం చేశాడు. అంతేకాదు పాక్ క్రికెటర్స్ కి హ్యాండ్ షేక్ స్కిప్ చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున రగడ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఆసియా కప్ లో ఫైనల్ జట్లు ఏవో తేలిపోయాయి. ఇప్పటికే భారత్ తొలి బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా తాజాగా పాకిస్తాన్ టైటిల్ ఫైట్ కు అర్హత సాధించింది. సెప్టెంబర్ 28 ఆదివారం రోజు భారత్ పాకిస్తాన్ ఫైనల్లో టైటిల్ ఫైట్ లో తలపడనున్నాయి. పాక్ తో జరిగిన 2 మ్యాచ్ల్లో భారత్ ఘన విజయం సాధించి తొలి బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. సూపర్ 4 లో భాగంగా గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన స్కోరింగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఫైనల్లో భారత్ పాక్ సమరమే మిగిలింది. ఆసియా కప్ 1984 తర్వాత దాదాపు 41 ఏళ్ల తర్వాత ఫైనల్లో కలుస్తున్నారు. 1984 టోర్నీ ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడలేదు. 41 ఏళ్ల తర్వాత ఈ మ్యాచ్ ఒక చారిత్రక సంఘటన. యావత్తు ప్రపంచం భారత్ పాక్ మధ్య జరిగే ఆటను చూసేందుకు ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. సెప్టెంబర్ 14న జరిగిన గ్రూప్ స్టేజ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓడించింది. సెప్టెంబర్ 24న జరిగిన సూపర్ 4 లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ జోరు మీద ఉందని చెప్పుకోవచ్చు. 2 సార్లు ఓడించింది ఒకెత్తైతే ఇప్పుడు ఫైనల్లో విజయం సాధించడం మరొకెత్తు. ఈ టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్ ఫైనల్లోనూ అదే జోరు ప్రదర్శించి పాకిస్తాన్ చిత్తుగా ఓడించి ఛాంపియన్ గా నిలవాలని ఉవ్విళ్లూరుతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతి భారతీయుడు పాక్ పై రగిలిపోతున్నాడు. భారత క్రీడాకారులు ఈ ఆటను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరుకుంటున్నారు.